హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేసే టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క కృష్ణా డిస్ట్రిక్ట్లోనే సేమ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూసాము. ఆ పోస్ట్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసాము. అండ్ ఈ యొక్క వీడియోలో మాత్రం అర్బన్ పిహెచ్సిలో వర్క్ చేయడం కోసం అండర్ ఎన్హెచ్ఎం కింద ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ వివరాలని వీడియోలో చూద్దాం. అండ్ ఎవరైతే ఆ వీడియోకి చూడలేదో ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఆ పోస్టులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది చెక్ చేసేయండి. దాంట్లో మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, అండ్ ఏం సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కూడా చెప్పి ఉన్నాము. సో ఆ వీడియో ఎవరైతే చెక్ చేయకపోతే ఇంకొకసారి చెక్ చేసేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఈ యొక్క పోస్టులు కూడా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 31 డిసెంబర్ అండి. సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క పోస్టులకి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ అప్లికేషన్ అనేది కూడా ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పిచ్చారు. అప్లికేషన్ ఫామ్ అనేది స్పెసిఫైడ్ కౌంటర్ అనేది ఉంటుందండి. డిఎంహెచ్ఓ కృష్ణా డిస్టిక్ వారి ఆఫీస్లో స్పెసిఫైడ్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ వర్కింగ్ డేస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. సో ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్న పోస్టుల విషయానికి వస్తే ఈ యొక్క పోస్టులు అనేది ఎన్యుహెచ్ఎం కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగబోతుందండి. ఈ యొక్క పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కాబోతుంది. ఒక పోస్టే ఉందండి. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 23,393 రూపాయలుగా ఉంది. ఇంకా పోస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎస్ఎస్సి పాస్ అయ్యి దాంతోపాటు ఫార్మసీలో డిప్లొమా కానీ బీఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అర్హులు. లేదు అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ చేసిన కూడా అర్హులని చెప్పించారంటే. అండ్ ఇంకొక పోస్ట్కి మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ అయిన అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అర్హులని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్టులు అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. అండ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 23,393 రూపాయలుగా ఉండనుంది. అండ్ ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలండి. అలాగే డిప్లొమా ఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ చేసిన అభ్యర్థులు అర్హులు అని చెప్పి ఇచ్చారండి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ ఎంఎల్టీ మస్ట్ పొసెస్ 1 year అప్రెంటిస్షిప్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. గమనించండి, ఈ యొక్క పోస్టులు అనేది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. 4 పోస్టులు ఉన్నాయండి. పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,450 రూపాయలండి. ఇంకా ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు అని చెప్పి ఇచ్చారండి. అండ్ కంప్యూటర్ అనుభవం కలిగిన వారు కూడా కలిగి ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి. ఇందులో 10 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 15,000 అండి. ఈ యొక్క పోస్ట్కి ఎస్ఎస్సి లేదా తత్సంబంధిత పాస్ అయిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారండి. ఇంకా పోస్టుకి అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్